హాయ్ నమస్తే. ఈరోజు మన దగ్గర ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు 1000 ఎకరాలు ఇక్కడ మామిడి తోటలు ఉంటే 100 ఎకరాలు ఈరోజు కొట్టేసి అగ్గి పెడుతున్నారు. మిగతాటి కూడా ఈరోజు రేపు కొట్టేటి వాళ్ళు కొట్టలేక కొడుతున్నారు. వాళ్ళు కూడా కొట్టలేకపోతున్నారు లారీలు. ఇప్పుడే లారీ పోయింది చూసాం మనం. ఏంటి నా పరిస్థితి? ఈ మామిడి తోటల పరిస్థితి ఎట్ట అయిపోయిందంటే 2005-06 ఆ ప్రాంతంలో కూడా టన్ను 10,000 వచ్చేది రైతుకు. కానీ ప్రస్తుతం కూడా 10,000కి మించి రావడం లేదు చివరికి రైతుకు. రేటు ఉన్నప్పుడు రైతుకు పంట రావడంలే, పంట ఉన్నప్పుడు రైతుకు రేటు రావడంలే. ఇది ముఖ్యం ఏమిటంటే రైతులు ఆర్థికంగా ఈ పంటలు రావడం లేదు కాబట్టి దానికి పెట్టుబడి ఎక్కువ పెట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ముందైతే చాలా ఎక్కువ పంట వచ్చేది, ఇప్పుడు పంట రావడంలే. పూత లేట్ అయిన దానివల్ల ఈసారి ఈ ఏప్రిల్ దగ్గరకు వస్తుంది, ఇప్పుడు కూడా పిందె పోతా ఉంటే లేట్ అయిన దానివల్ల వాతావరణ పరిస్థితుల వల్ల పంట రావడం లే. దానివల్ల కొట్టేసి వేరే పంటలు పెట్టుకుంటే మేలని ఆలోచన చేస్తూ ఉన్నారు. పోయినసారి మామిడి తోటలకు ఇన్సూరెన్స్ కూడా చేసినాము, కానీ ఆ ఇన్సూరెన్స్ కూడా రాలేదు రైతులకు. ఎకరాకు 8,000 రూపాయలు డబ్బులు కట్టినాము, కానీ ఇన్సూరెన్స్ అయితే పంట అయితే మాకు చాలా నష్టం వచ్చింది, ఏం రాలేదు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ నుంచి ఇన్సూరెన్స్ అయితే రావడం లేదు. ఇది ఎక్కడ లోపమో రైతు ఏమి చేయలేడు కదా. ఇన్సూరెన్స్ అన్నా వచ్చింటే కొంత రైతుకు ఉపయోగకరంగా ఉండు. ఇన్సూరెన్స్ రాకపోవడం రైతులకైతే చాలా బాధగా ఉంది. ఇదండి రైతుల పరిస్థితి. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. వర్షపాతం ఉండే అంతా ఉంటే బాగా పూత వస్తే తేనె మంచి వస్తుంది. ఒకవేళ అక్కడక్కడ కాసినా కూడా ఆ సంవత్సరం రేటు ఉండదు. ఇట్లా రైతులు నానాటికి నష్టపోయి జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. చూశారు కదా, మొత్తం అగ్గి పెట్టేసి భస్మీపట్నం అయిపోయినాయి జీవితాలు. ఇది రైతుల పరిస్థితి అంటే ఇది.